సో ఇప్పుడు మీరు ఒక ప్రముఖ ఒక ఇప్పుడున్న కొరియోగ్రఫీస్లో మంచి ఎస్టాబ్లిష్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారు. సో అలాంటి మాస్టర్ దగ్గర మీరు అసిస్టెంట్గా చేసి వచ్చారు. సో ఒక అంటే ఎవరైతే అసిస్టెంట్గా చేసి వచ్చారో మాస్టర్ దగ్గర నుంచి, సో మాస్టర్ సైడ్ నుంచి మీకు ఏమైనా ఆపర్చునిటీస్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, మీకు అలా అవకాశాలు ఏమైనా దొరుకుతాయా? ఇస్తారా మాస్టర్స్? టైంని బట్టి ఇప్పుడు ఇస్తారండి, 100% ఇస్తారు. అంటే వాళ్ళకు ఒకవేళ ఇన్ కేస్ డేట్స్ లేకున్నందువల్ల వాళ్ళు డేట్స్ లేదు ఏదైనా ప్యాచ్ వర్క్ లాంటిది ఏం చేయాలంటే 100% పిలుస్తారనమాట. సో నాకు మన జానీ మాస్టర్ మన ఇది అల వైకుంఠపురంలో మూవీలో మన సీన్ ఉంటుంది కదా, ఏది మన మీటింగ్ సీన్లో అన్ని సాంగ్స్ మిక్స్ చేసి రాములు కాదు, మీటింగ్ దగ్గరకు వచ్చి టేబుల్ మీద సార్ ఎక్కి అవన్నీ సాంగ్స్ చేస్తారు కదా. సో అది నాకు ఫోన్ చేసి ఆ టైప్లో ఉన్నది, అది నాకు యాక్చువల్లీ జానా చేయాల్సింది. అయితే జానాకి వేరే షూట్ ఉంది అర్జెంట్గా అనుకోకుండా క్లాష్ అయింది అనమాట. సో అదేమన్నారంటే అన్నయ్య పిలిచినన్ని జిత్తు ఇట్లా ఉంది 2 days ఉంటుంది, నువ్వు వెళ్ళి చేసి పెట్టేసి సిట్ చేసి చూసుకోరా నువ్వు అని చెప్పారనమాట. సో అలాంటివి ఏదన్నా క్లాష్ అయినప్పుడు కానీ కొంచెం అన్నయ్య వేరే బిజీ ఉన్నప్పుడు నమ్మకమైంది అంటే వీడైతే చేయగలుగుతాడు ఇది అన్నప్పుడు 100% చెప్తారు అన్నయ్య. ఓకే. సో డెఫినెట్గా అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ ఇస్తారు. సూపర్. సో రేపు మాస్టర్కి ఒక పెద్ద సినిమా వచ్చినా కూడా డేట్స్ లేవంటే కంపల్సరీగా 100% అంటే రిఫర్ అయితే చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు మాస్టర్ని అడుగుతారు, మాస్టర్ ఇప్పుడు చేయాలనుకుంటున్నాం, మీరు ఎలాగో డేట్స్ ఇప్పుడు లేదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇట్లా ఉన్నారా అంటే 100% ఇట్లా నా శిష్యుడు ఉన్నారు, జిత్తు తన పేరు, తను ఒకసారి చేయండి అని చెప్తాను. ఓకే. అండ్ ఇంకొకటి అంటే మాస్టర్ దగ్గర నుంచి మీరు అంటే డ్యాన్స్తో పాటు ఇంకేం నేర్చుకున్నారు నిజంగా జానీ మాస్టర్ దగ్గర నుంచి? ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు జానీ మాస్టర్ గురించి బాగా చెప్తూ ఉంటారు. అండ్ నిజంగా అంటే రియల్ లైఫ్లో కూడా నేను చాలాసార్లు కలిసినప్పుడు కూడా మీరు జానీ మాస్టర్ గురించి చాలా చెప్పడం విన్నాను. సో ఏంటి అంటే అంతగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? అనే దగ్గర నేను నేర్చుకునేదంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత స్ట్రగుల్ వచ్చినా సాంగ్ కంపోజిషన్ మాత్రం మార్చడం, డల్ అయిపోవడం. భయ్య ఒక సాంగ్ హీరో సాంగ్ మనకు ట్రాక్ ఇచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నయ్యకి. ఆ టైంలో కూడా జస్ట్ బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడడం వరకు ఆ ప్రాబ్లం, ఇన్స్టిట్యూట్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం పెట్టుకోవడం, ఎంతసేపు మైండ్ మొత్తం సాంగ్ మీద పెడతాను. అది మాత్రం నేను బాగా నేర్చుకున్నాను. నాకు కూడా ఏంటంటే ఒక సాంగ్ వచ్చినప్పుడు సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకి, ఏవో సంథింగ్ ఫైనాన్షియల్ కానీ బయట కానీ ఏవో అన్నీ వస్తుంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి మైండ్లో ఉన్నప్పుడు సాంగ్ కంపోజ్ చేయలేము మనం. సో అది మాత్రం నేను బాగా నేర్చుకున్నాను అన్నయ్య దగ్గర. ఎన్ని టెన్షన్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేస్తారు, అది మాత్రం నాకు బాగా ప్లస్. అది నేను ఇప్పటికీ అన్నయ్యని ఫాలో అవుతాను అనమాట. ఓకే. నాకు అదైతే బాగా నేర్చుకున్నాడు. అది ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు మాస్టర్? 4 years. సో ఫస్ట్ అంటే మొదటి నుంచి మీకు మాస్టర్ గురువు అంటే మొదటి నుంచి అంటే ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకున్న గ్రూప్లో ఏంటంటే సన్నీ అన్నయ్య అని మన ఆట అవన్నీ చేస్తున్నాను. సన్నీ అన్నయ్య గ్రూప్లో చేశాను అనమాట. సో ఫస్ట్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన గ్రూప్లో అన్నయ్య. సో ఆట నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది. అంటే గ్రూప్ డాన్సర్గా అట్లా చేసేవాను అనమాట. గ్రూప్ డాన్సర్ కూడా అంటే నిజం చెప్పినప్పుడు నాకు డాన్స్ కూడా వచ్చేది కాదు, ఏదో లాస్ట్ లైన్లో అలా ఉండి నేర్చుకుంటూ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను మళ్ళీ ఇమీడియట్లీ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత నేను డీకి గ్రూప్ డాన్సర్కి వెళ్ళడం అలాంటివి చేశాను అనమాట. సో అక్కడి నుంచి జానీ మాస్టర్ ఒకసారి చూసేసాను. సో ప్రజెంట్ ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అవుతుందన్నారు. సో అది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? డి ఛాంపియన్స్ చేస్తున్నాను. డి ఛాంపియన్స్ చేస్తాను, మూవీస్ కూడా చేస్తాను. డి ఇంతకుముందు మీరు D10లో కదా చేసింది? డి జోడీలో చేసింది. D9 D10 చేయలే. D10 చేయలే, డి జోడీ మళ్ళీ చేయలే. మళ్ళీ 2 seasons గ్యాప్ ఇచ్చాను. ఎందుకు గ్యాప్ వచ్చింది? D10 యాక్చువల్లీ నేను చేయాల్సింది, బట్ కంటెస్టెంట్ నాకు హ్యాండ్ ఇచ్చారనమాట, వస్తానని. లాస్ట్ మినిట్లో తనకి ఏదో ప్రాబ్లం అయింది, ఫ్యామిలీ ప్రాబ్లమ్ సంథింగ్, తను రాలేకపోయాడు, నేను చేయలేకపోయాను అనమాట. సో దానివల్ల ఒక 1 year పోయిందన్నమాట. ఇంకా డి జోడీ అనే టైంలో నేను మూవీస్ చేస్తాను అనమాట. సో కుదరలేదన్నమాట. సో డి ఛాంపియన్స్ ఎలాగని చేయాలని అనుకుంటే స్టార్టింగ్ కూడా రావాల్సింది, మొత్తం నాకు ఇంకా ఈ షూటింగ్ కొంచెం బిజీలో ఉండి ఒక 5-6 మూవీస్ చేశాను. సో అవి ఇంకా బయటికి అనౌన్స్ చేయలేదు. సో ఆ బిజీలో ఉండేసి నేను ఇది మిస్ అయిపోయాను అనమాట స్టార్టింగ్. సో నాకు మళ్ళీ ఇమీడియట్ నేను అలాగని చేయాలని చెప్పి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావడం జరిగింది. సో ఇంతకుముందు మీరు D9 చేసినప్పుడు, ఎందుకంటే ఉన్న కొరియోగ్రాఫర్స్ ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో, సో అంటే మీకంటే బాగా చేసేవాళ్ళు ఉన్నారు, మీకంటే అంటే కొంచెం అంటే అంతగా చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరి స్టైల్ వాళ్ళదే, నేను మిగతా వాళ్ళని అనట్లేదు. సో అంటే ఇంత పర్ఫెక్షన్గా డ్యాన్స్ చేసే మీరు, ఇంత పర్ఫెక్ట్ కొరియోగ్రఫీ చేసే మీరు,
సో ఫైనల్ దాకా రీచ్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా డీలో? దేంట్లో ఢీ జోడీలోనా? రీజన్స్ అంటే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, 100% ఉంటాయి ప్రాబ్లమ్స్. అవన్నీ మనం బయటకు చెప్పుకోలేము. అంటే కంటెస్టెంట్ ప్రాబ్లమా, కొరియోగ్రఫీ ప్రాబ్లమా, అసలు కొరియోగ్రఫీ కాదు, కంటెస్టెంట్స్ వల్ల కొన్ని వస్తుంటాయి అనమాట. మనం చెప్పినవి కొన్ని అందుకోలేకపోవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతుంటాయి. బట్ అలాంటప్పుడు మనం కొంచెం వాళ్ళ స్టైల్లో చేయడం కానీ అలాంటి. బట్ నేను సెమీఫైనల్స్ దాకా వచ్చాను. నేను ఢీ జోడీలో సెమీఫైనల్స్ దాకా వచ్చాను. లాస్ట్ ఒక 4-5 సాంగ్స్లో నేను ఎలిమినేట్ అయిపోయాను అంతే. అంతకుమించి ఏం లేదు, బాగానే చేసాం. బట్ కొన్ని నాకు అంటే మనకు అదే అంటున్నా కదా, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకసారి నాకు ఎట్లా అంటే, ఒకసారి గ్రూప్ చేస్తున్నప్పుడు గ్రూప్ బాయ్స్కి పాపం చేసేటప్పుడు కరెక్ట్ గ్రూప్ బాయ్స్ వచ్చి తర్వాత రాకపోవడం కొంతమంది, అలాంటివి జరిగాయన్నమాట. ఓకే, సీజన్ 9కి 10కి ఇప్పుడు జోడీ వచ్చింది మాత్రం, మళ్ళీ జోడీ తర్వాత ఇప్పుడు 12, ఇది 12th సీజన్. 12 కాదు, 12th సీజన్ ఛాంపియన్స్. సో ఏంటి డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? అంటే కంటెస్టెంట్స్ పరంగా కానివ్వండి, మాస్టర్స్ పరంగా కానివ్వండి, పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి. అప్డేట్ అవుతున్నారు. ఇంతకుముందు అప్డేట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు కాంపిటీషన్ కానివ్వండి, యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? మిగతా కంటెస్టెంట్స్తో అంటే పోల్చుకున్నా కూడా, మిగతా కొరియోగ్రాఫర్స్తో పోల్చుకుంటే సో భయపడుతున్నారా? భయం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? భయం అనేది ఎవరికి ఉండదు. భయపడాల్సింది ఎందుకు? మనం చేసేది మనకు వచ్చిన పనే కదా. కాకపోతే ఏంటంటే కొంతమంది వేరే లెవెల్లో ఆలోచించి వేరేలా చేస్తారు, అది కొన్ని సక్సెస్ అవుతాయి. మనం ఏదన్నా కొన్ని చేస్తున్నప్పుడు అవి ఫ్లాప్ అవుతుంటాయి. సో అందరూ 100% వాళ్ళు ఏమంటారు, మైండ్ పెట్టే కంపోజ్ చేస్తారు, హిట్ అవ్వాలని చేస్తారు. బట్ కొన్ని సార్లు మనం స్టేజ్ ఎక్కిన తర్వాత కొన్ని మిస్టేక్స్ వల్ల ఫ్లాప్ అవుతుంటాయి అన్నమాట సాంగ్స్. సో భయపడేది అని అలాంటిది ఏం లేదు. మనం ఇచ్చే అవుట్పుట్ ఎలాగైనా బాగా రావాలని ఇస్తాం, అంతే కదా. సో వెళ్ళిన తర్వాత కొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. అండ్ ఓకే, ఇప్పుడు ఢీ ఛాంపియన్స్లో సో డ్యాన్స్తో పాటు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ అయింది. అసలు లాస్ట్ టైం సీజన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ అసలుగా ఢీని అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవాళ్ళు ఆడియన్స్ చాలా ఉన్నారు. టీఆర్పీ రేటింగ్ కూడా అలానే ఉంది. మల్లెమాలలో షోస్ తీసుకుంటే మిగతా షోస్తో కంపేర్ చేస్తే ఢీకి అంతే టీఆర్పీ రేట్ ఉంది, ఎక్కడ తగ్గలే. సో ఎంటర్టైన్మెంట్ గురించి మీరేం చెప్తారు డ్యాన్స్ కాకుండా? ఎంటర్టైన్మెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ చేస్తాను. టాస్క్ లాంటి అలాంటి ఉంటాయి కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సుధీర్ ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకో, బాధ ఉంటుంది మనకి. ఇంత కష్టపడి సాంగ్ ఫ్లాప్ అయిందని బాధ అయిపోయిందా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టాస్క్ నడుస్తుంటే అది చూసి మేము మర్చిపోతాం. ఓకే, అరే మస్తు నవ్వుకున్నాం, రిలాక్స్ అయిపోతాం అన్నమాట. సో మీ టీం ఎవరిది? నాది ఇప్పుడు మన సుధీర్ రష్మి. సుధీర్ అన్నది సుధీర్. ఓకే, నిజంగా ఎందుకంటే సుధీర్, రష్మి ఇప్పుడు కొత్తగా వర్షిణి ప్లస్ ఆది కూడా యాడ్ అయ్యారు. సో కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో నిజంగా అంటే వాళ్ళని మీరు అంటే లైవ్లో చూస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? అంత కలిసి ఉంటాం కదా, బాగుంటుంది. సెటరికల్గా ప్రదీప్తో చేయడము చాలా బాగుంటుంది. అదే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. సో మీ జడ్జెస్ గురించి మీరు ఏం చెప్తారు? శేఖర్ మాస్టర్ సూపర్ చేస్తాను. ప్రియామణి గారు అండ్ పూర్ణ గారు అంటే నేను వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఇంతకుముందు సీజన్లో వాళ్ళు చేసినప్పుడు నేను చేయలేదు కదా. సో దీంట్లోనే కొత్త వాళ్ళకి నేను. ఓకే, బాబీ తెలుసు, నేను తెలియదు వాళ్ళకి. బాబీ తెలిసినట్టే మాస్టర్ శేఖర్ మాస్టర్ ఒకరికి నేను తెలుసు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే మీరేం చెప్తారు? యాజ్ ఏ మాస్టర్గా కానివ్వండి, మీరు ఒకప్పుడు డ్యాన్స్ కూడా అంటే నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు, బట్ అక్క మీరు వాళ్ళ కింద నుంచే వచ్చారు కదా. మాస్టర్ దగ్గర నేను గ్రూప్ డాన్సర్ చేశాను చాలా సాంగ్స్. ఓకే, అవునా? నేను జానీ మాస్టర్ దగ్గర గ్రూప్ అసిస్టెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను చేసింది ఎవరిదంటే శేఖర్ మాస్టర్ దగ్గర చేశాను. ఓకే, 80% వీళ్ళిద్దరి దగ్గర చేశాను. అవునా? ఓకే, 80% ఇద్దరు, 20% బయట చేశాను, కానీ 80% వీళ్ళిద్దరి దగ్గర. ఇక్కడ సాంగ్ జానీ మాస్టర్ సాంగ్ లేదు, ఒకవేళ ఈ టైంలో శేఖర్ మాస్టర్ సాంగ్ కూడా ఉంటే నేను వెళ్ళిపోయాడు అంతే. సో ఆల్టర్నేట్గా ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా ఇక్కడ చేస్తూనే ఉండేవాళ్ళు. ఆల్టర్నేట్గా చేసేవాళ్ళు. ఒకసారి డే నైట్ కూడా చేశాను అనమాట. మాస్టర్ సాంగ్ మార్నింగ్ ఉంటే నైట్ సాంగ్ శేఖర్ మాస్టర్ కూడా చేసేవాళ్ళు. జూలై సాంగ్ చేశాను అలానే. ఓకే, నేను శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ దగ్గర ఎక్కువ చేశాను అనమాట. తర్వాత రఘు మాస్టర్ దగ్గర ఒక 2 మూవీస్ చేశాను. ఒకటి అసిస్టెంట్గా చేశాను ఫారెన్ సాంగ్లో. ఇంకా మన చెన్నై మాస్టర్ దగ్గర, బాబాస్కర్ మాస్టర్ దగ్గర చేశాను, రాజసుందర్ మాస్టర్ దగ్గర చేశాను. అందరి దగ్గర, ముంబై మాస్టర్ దగ్గర, అందరి దగ్గర చేసాను. 80% వీళ్ళిద్దరి దగ్గర చేశాను. జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ విషయానికి వస్తే, మీరు డ్యాన్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇద్దరు స్టైల్స్ ఎలా ఉంటాయి? శేఖర్ మాస్టర్ స్టైల్ అలాగ ఉంటుంది, జానీ మాస్టర్ స్టైల్ అలాగ ఉంటుంది. జానీ మాస్టర్ మొత్తం లెగ్ మూవ్మెంట్స్ టక్ 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 చాలా ఫాస్ట్ ఉంటుంది. శేఖర్ మాస్టర్ వేరే హిప్ హాప్ స్టైల్ ఉంటుంది. ఓకే, సో మీకు 2 స్టైల్స్ నచ్చుతాయి బాగా? 2 స్టైల్స్ నచ్చుతాయి. ఓకే, అండ్ మన తెలుగు కొరియోగ్రాఫర్స్కి చెన్నై మాస్టర్స్కి ఏంటి డిఫరెన్స్ ఏముంటుంది?
చెన్నై మాస్టర్ చేసినప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఏమో నాకు తెలియదు, మేము వెళ్ళిన తర్వాత మాత్రం మాకు మంచి మంచి నేమ్ వచ్చింది. మా బ్యాచ్ 32 కార్డ్స్ మాకు ఇచ్చింది, మా బ్యాచ్ నెంబర్ 32. సో ఆ 32 బాయ్స్కి మంచి నేమ్ వచ్చింది. తమిళ మాస్టర్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు మమ్మల్ని, అది చాలా బాగా చేస్తున్నారా మీరు అనేసి మెచ్చుకున్న రోజు కూడా ఉంది. డిఫరెన్స్ అంటే ఎట్లా చెప్పాలంటే నాకు అది అంటే డాన్స్ విషయానికి వస్తే వాళ్ళ స్టైల్ అలా ఉంటుంది, వాళ్ళ మాస్ అదంతా వేరేలా ఉంటుంది. ఓకే, సాంగ్స్ వాళ్ళ సాంగ్స్ వేరేలా ఉంటాయి, మా సాంగ్స్ వేరేలా ఉంటాయి. సో డిఫరెన్స్ అంటే దాంట్లో తెలిసిపోతుంది నీకు. కంప్లీట్ మాస్ బీట్స్ బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట, మాస్ ఎక్కువ ఉంటుంది కదా, మంది కొంచెం తక్కువ, మంది వెస్టర్న్ కానీ ఇలాంటివి ఉంటాయి ఎక్కువ, వాళ్ళ దాంట్లో మాస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళ కంపోజిషన్ వేరే ఉంటుంది, మా కంపోజిషన్ వేరే ఉంటుంది. ఎంతమంది హీరోలతో వర్క్ చేశారు మీరు ఇప్పుడు? తారక్ సార్తో చేశాను, బన్నీ సార్తో చేశాను, చరణ్ సార్తో చేశాను, ఆది సార్తో చేశాను, సాయిధర్మతేజ్ సార్తో చేశాను, గోపిచంద్ సార్తో చేశాను, ఇంకేం చేశాను చేశాను, మన విష్ణు సార్తో చేశాను, మెగాస్టార్తో చేశాను. మిస్ అయింది అది చేయలేకపోయాను. ఫ్యూచర్లో బాలయ్య సార్తో చేయాల్సి ఉంటుంది, చెప్పలేము ఏమో ఏ టైం ఎలా ఉంటుంది. డాన్స్ అంటేనే మెగాస్టార్ కదా పెట్టింది పేరు. నేను ఎప్పుడు బాధపడుతుంటాను, మిస్ అయిపోయాను రా. యా, ఇప్పుడున్న టాప్ హీరోస్తో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి సూపర్ మూమెంట్స్ ఏంటి? నేను చేసిన ప్రతి ఒక్క స్టార్ దగ్గర నన్ను అందరూ మెచ్చుకున్నారు, అదైతే మెమొరబుల్. తారక్ సార్ మెచ్చుకున్నారు, బన్నీ సార్ మెచ్చుకున్నారు, అండ్ మా చరణ్ సార్ మెచ్చుకున్నారు. నేను చేసిన అసిస్టెంట్గా ఏదైతే చేసానో ప్రతి ఒక్కరు నన్ను మెచ్చుకున్నాను. నాకు అదొక్కటి చాలా మెచ్చుకొని నన్ను అప్పుడు గుర్తించారు, చాలా బాగా చేస్తున్నావు చిత్రం అది. ఎక్కడైనా నన్ను ఒకవేళ షూటింగ్లో వెళ్ళి కలిసినా కానీ నన్ను బాగున్నా చిత్రం చాలా నాకు. ఓకే, అండ్ ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కొందరు హీరోస్కి ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటుంది, అంటే డిఫరెంట్ స్టైల్. మనం ఏంటంటే వాళ్ళని చాలామంది వాళ్ళ సినిమాలు ఫైట్లు యాక్టింగ్ కోసం చూస్తారు, కానీ పర్టికులర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ మీరైనా సరే నేనైనా సరే. ఎగ్జాంపుల్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆది, ఇలా ఒక పర్టికులర్ నితిన్, ఇలా చాలామంది ఉన్నారు. సో అలాంటి స్టార్ హీరోస్లో మీరు ఒక్కొక్క హీరో గురించి చెప్తే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ బన్నీ గురించి అయితే ఏం చెప్తారు? స్టైలిష్, ఎందుకంటే మీరు చాలా సాంగ్స్ వర్క్ చేసి ఉంటారు మాస్టర్తో కానీ. డిఫరెంట్ స్టైల్, మంచి ఎట్లా అంటే ఒక మూమెంట్ని ఎలా చేస్తే అందంగా కనబడుతుంది అనేది ఆయన దగ్గర చూసుకోవచ్చు. బన్నీ సార్, చరణ్ సార్ స్టైల్ ఇంకా వేరే లెవెల్ అనేది కూడా. ప్రసాద్ ఏ సాంగ్ మనం చూసాను అనమాట మన వినయ విధానంలో, ఏం స్టైల్ అబ్బా, పిచ్చి లేచిపోయింది నాకు. నేను సీట్లో నుంచి లేచి ఎట్లా అంటే నాకు ఇట్లా ఆ స్టైల్ చూసి నాకు ఆడాలనిపించింది డ్యాన్స్. బన్నీ సార్ ఒక స్టైల్, అండ్ ఇప్పుడు మనం క్యాప్ మూమెంట్స్ కానీ కొత్త కొత్తగా చేస్తుంటారు, హిప్ హాప్ అలాంటివి బాడీ లాంగ్వేజ్ అంటే కొంచెం ఈ జిమ్నాస్టిక్స్ అంటే అప్డేట్ వెర్షన్స్ ఉంటాయి చూసినా, స్టైలిష్ బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఒక మూమెంట్ ఇది అందంగా కనపడుతుంది అని అంటే దాన్ని ఎలా అందంగా తీసుకురావాలి, దాన్ని చేస్తే ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి, ఇది ఎంత అందంగా కనపడాలని చెప్పి సార్ బాగా చేస్తారు అనమాట. ప్రాక్టీస్ చేసి దాన్ని ఒక అందంగా తీసుకొచ్చి పెడతారు, అది బాగా ఇష్టం, మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తారు సార్. సో హీరోస్ అంటే ఇప్పుడు మీ దగ్గర అంటే మీరు ఒక స్టెప్స్ చెప్పినప్పుడు సో వెంటనే దాన్ని ఎలా అంటే అక్కడ సిగ్గుపడడం ఇట్లాంటివి ఏమైనా తీసుకుంటారా? అట్లా ఏమైనా ఉంటుందా? హీరో అదేముండదు, ఆ సిగ్గుపడ్డా అదేమి ఉండదు. రాగానే మూమెంట్ వచ్చిన తర్వాత అసిస్టెంట్గా వచ్చినప్పుడు చిత్తూ మూమెంట్ సరే సార్ ఓకే ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటారు. అప్పటిలో గ్రూప్ డాన్స్లు అందరూ ప్రాక్టీస్ చేయించేసుకుంటారు. సార్ వచ్చిన తర్వాత చూసుకొని ఒక 4-5 సార్లు టేక్ ఏది మన రిహార్సల్ చూసుకుంటారు, ఓకే పెద్ద టేక్ చేయాలి. సో బన్నీ ప్రతి మూమెంట్ కూడా అలా తీసుకొని చేస్తారు, చాలా అందంగా చేస్తారు, భలే చేస్తారు సార్. అడుగుతున్నారు బాగా వచ్చింది చూసుకుని కరెక్ట్గా వచ్చిందా, సార్ వచ్చింది సార్ సూపర్ సార్ పర్ఫెక్ట్ అలాగే ఇంకోసారి చేస్తాం. సో ఏది వచ్చినా అందంగా కనపడాలి, ఎందుకంటే ఒక స్టార్ హీరో ఆయన. అండ్ జనరల్గా ఒక స్టార్ హీరో సో అంటే చాలామంది అంటుంటారు సెట్లో మాత్రం చాలా ఇదిగా ఉంటాడు, జోవియల్గా, అసలు చాలా డౌన్ టు ద హెర్త్ అని చెప్పేసి ఎవరినైనా హాయ్ హాయ్ అన్నట్టుగా. సో అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మీరు చాలా సాంగ్స్ చేశారు. సో ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే మీరు డ్యాన్స్ గురించి ఏం చెప్తారు? చెప్పడానికి ఏముంది, చాలా చెప్పేసాను కదా ఆయన గురించి. ఆయన డ్యాన్స్ చేసి నేను ఇలా చూస్తుంటాను అంతే. ఇన్స్పిరేషన్ ఆయన అంటే పెద్ద ఫ్యాన్ కదా నేను. అవునా? అయ్యో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ మీరు? ఫ్యాన్. ఎందుకు అంటే ఫ్యాన్ అంటే
డాన్స్ పరంగానే ఫ్యానా లేకుంటే ఏంటి? డాన్స్ అంటే నేను ముందు డాన్స్ పరంగా వస్తే నేను చిరంజీవి సార్ని చూసి ఎక్కువ ఫాలో అవుతాను. ఆ గ్రేస్ కానీ ఆ మూమెంట్స్ కానీ అది వేరు. అంతే. అయితే నేను ట్రై చేయలేకపోయాను. ఏంటంటే అది వచ్చేది కూడా కదా. నాకు నిజం చెప్పిన ఇప్పుడు వేణుగోపాల్ రాదు తెలుసా, ట్రై చేయలేను. భయం నాకు. అంత గ్రేస్ చేస్తే ఆ రేంజ్ గ్రేస్ చేస్తేనే ముట్టుకోవాలి. అది ఆయన చేస్తేనే అందంగా అంతే. అది ముట్టుకునేటప్పుడు టచ్ చేసేటప్పుడు ఆయన సాంగ్స్ టచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటో నాకు తెలియదు కానీ నేను డీలో ఆయన సాంగ్స్ చేసినప్పుడు నాకు భలే మంచి పేరు వస్తుంది. నేను శంకర్ MBBS లో ఒకటి సందేప సాంగ్ చేసిన దానికి భలే వచ్చింది. అది ఇప్పుడు మర్చిపోలేదు జనం. ఓకే. ఆ తర్వాత మొన్న నెక్స్ట్ ఇంకోటి వస్తుంది మూవీ, ఇంకో సాంగ్ ఒకటి చేశాను, కోడిగూర చిల్లుగా అని. అది భలే ఉంటుంది. బాగా వస్తారు మాస్టర్, మంచి ఫిదా అయిపోతుంది. ఇంకా రిలీజ్ అది మనం ఏమంటారు టెలికాస్ట్ అవ్వలేదు, అయిపోతుంది అనమాట. 2 weeks అవుతుంది. ఇవే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ 2 weeks అవుతుంది. సో అదనమాట. ఇంకా తారక్ సార్ దగ్గరికి వస్తే టైమింగ్ సింగిల్ టేక్, సింగిల్ కౌంట్ అంతే. కొన్ని సమయాల్లో మేము 4 రోజులు బాగా ప్రాక్టీస్ చేస్తాం. ఆయన వెంటనే క్యాచ్ చేసేస్తాడు. చూసి ఒకసారి చేసిన మూమెంట్ కూడా చూసి నేను చేస్తున్నా చూసిన తర్వాత ఒకసారి టేక్, ఒక్కొక్కరు ఒక స్టైల్. ఓకే. సో మెగాస్టార్ గారితో చేయడం మీ యొక్క డ్రీమ్. మిస్ అయిపోయిన అబ్బా. అంటే గ్రూప్ డాన్సర్ చేసినది అనిపించేది. గ్రూప్ డాన్సర్ గానే చేయాలబ్బా అనేసి నాకు అది దొరకలేదు. ఏమో దేవుడి దైవం ఉంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా. ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎక్కడికైనా కొరియోగ్రాఫర్ దాకా కూడా రావచ్చు. ఒక సాంగ్ అని వస్తుంది చెప్పలేదు. దేవుడి దైవాలు వస్తాయి. నాకు అందరితో చేయాలని నా గోల్ అదే. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు మాస్టర్గా చేస్తున్నారు. ఇప్పుడు చరణ్ గారు కానివ్వండి, బన్నీ గారు కానివ్వండి, ఈవెన్ అంటే NTR గారు కానివ్వండి, మెగాస్టార్ కానివ్వండి. ఎందుకంటే కొంచెం డ్యాన్స్ అంటే వీళ్ళనే మనం ముందుగా చెప్పే పేరు. రామ్ చరణ్ గారు, రామ్ ముందుగా చెప్పే పేర్లు వీళ్ళు. ఇలాంటి పెద్ద హీరోల దగ్గర చేసేట అంటే ఒక 2 సాంగులు నీకు ఇచ్చేసిన అని సడన్గా ఫోన్ చేసి చెప్తారు. ఎగ్జాంపుల్ బన్నీ సినిమా డైరెక్టర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది, జిత్తు బన్నీ 2 సాంగులు చేయాలన్నప్పుడు సడన్గా ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే అసలు నేను చేయగలనా ఆ భయం అవుతుందా? ఆ భయం అనేది ఉంటుందా? ఫస్ట్ ఆ ఫోన్ వచ్చిందంటే ఫస్ట్ నమ్మబుద్ధి కదా సార్, అదొక మాట అయితే వస్తుంది 100%. ఆ తర్వాత భయం అనేది రాదు. ఎందుకంటే ఆపర్చునిటీ కోసం అది వెతికి మనకు ఒక్కసారిగా దొరికింది అనుకో, అప్పుడు భయపడం. ఆ ఆనందంలో మనకి ఏం మాట రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నమ్ముతామా ఇది నిజమేనా, అది మనం గిల్లి చూసుకుంటాం అన్నమాట. సో నేనైతే ఎలా ఫీల్ అవుతానంటే ఈ సాంగ్ని ఎలా తీసుకెళ్ళాలి, ఏ రేంజ్లో చేయాలి, ఇదే మనకు దొరికింది. ఇంకా వన్స్ ఒకసారి వచ్చిందా, ఛాన్స్ వచ్చిందా, అది మనం ప్రూవ్ చేసుకున్నామంటే మన లైఫ్ ఎక్కడో ఉంటుంది. అదే లైఫ్ మనకి. సో అదే మనకు చివరిగట్టు. ఇది దొరికిందా, దీన్ని ఎలా చేయాలి, అదొక టెన్షన్ అనేది ఉంటుంది. అంటే దాన్ని మనం జాగ్రత్తగా ఏ స్టెప్ పెడితే బాగుంటుంది, ఎలా ఉంటుంది అంటే మనం కంపోజ్ చేసుకుని పర్ఫెక్ట్గా చేసి చూపిస్తే చాలు, మిగతా వాళ్ళు చూసుకుంటారు ఇంకా హ్యాపీగా. ఓకే. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెద్ద హీరో నుంచి ఎప్పుడు కాల్ వస్తుంది అన్నట్టుగా వెయిటింగ్లో అయితే ఉన్నారు. ట్రై చేస్తున్నా కలవాలి. ఇంకా వాళ్ళకి మన మీద నమ్మకం రావాలి. ఎందుకంటే మనం గ్రూప్ డాన్సర్గా చేసింది వేరు, అసిస్టెంట్గా చేసింది వేరు, మనం కొరియోగ్రాఫర్గా చేసింది వేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క డి అనే షో వల్ల మీకు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా వాట్ ఈస్ జిత్తు అనేది ఈజీగా ప్రూవ్, అంటే అవతల వాళ్ళు జిత్తు ఏంటి అనేది మీరు అక్కడ ఈజీగా తెలుసు, ఈజీగా అర్థమైపోద్ది. బట్ కొంతమంది ఏంటంటే మళ్ళీ రియాలిటీ షో వేరు ఉంటుంది, సినిమాటిక్ వేరే ఉంటుంది. ఓకే. రియాలిటీ షోలో మనం ఒకటేసారి చేస్తాం. సినిమాలో వచ్చేసరికి మనం రేంజెస్ కట్ చేయాలి, ఆ లెన్సులు కానీ బ్లాక్ కానీ అని మనకు కొంచెం ఐడియా ఉండాలి. ఓకే. సినిమాటిక్ వేరు ఉంటుంది, రియాలిటీ షో వేరు ఉంటుంది అనమాట. మరి అంతే కదా, దాన్ని ఎలా కట్ చేస్తున్నాం, ఏ రేంజ్లో తీస్తున్నాం, మన టేకింగ్ ఏంటి. సో ఇక్కడ అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా మీరు డాన్స్ ఒక్కటే కాదు, సినిమా సో మీరు ఒక డైరెక్టర్ కూడా అవ్వాలట. మరి అదే కదా కొరియోగ్రఫీ అంటే. ఇప్పుడు నువ్వు రియాలిటీ షోలో ఏం చేస్తావు, తెలిసిన సాంగ్ చేస్తావు. అవును. ఇక్కడ తెలియని సాంగ్ నువ్వు చేయాలి. తెలియని సాంగ్ చేయడం అంటే ఏంటి, నువ్వు కొరియోగ్రాఫ్ చేయాలంటే కొత్తది నువ్వు తీసుకురావాలి. రియాలిటీ షోలో ఏంటంటే మనకు తెలిసిన సాంగ్ మన స్టైల్లో మనం ఎలా చేస్తాం అది వేరు. ఇక్కడ వచ్చేసరికి తెలియని సాంగ్, దాని ఫీల్ ఏంటి అదంతా మనం క్యాచ్ చేసి అవన్నీ మనం 100% మనం చేయాలి. తెలియని సాంగ్. సో ఒక సినిమాటిక్ వేరే ఉంటుంది, రియాలిటీ షో వేరే. ఒక సాంగ్ చేసేటప్పుడు మాక్సిమం డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అయితే సాంగ్ లో మాక్సిమం ఉండదు, కంప్లీట్. వాళ్ళు ఒకవేళ ఇప్పుడు స్టోరీ బేస్ సాంగ్ అనుకో మాంటేజ్ లో, దాంట్లో కొంచెం పక్కన కూర్చొని నాకు ఇలా కావాలి అని చెప్తారు. డాన్స్ సాంగ్ అనుకోండి,
ఏ మాస్టర్ ఇక్కడ వస్తుంది లింక్ ఇది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది సాంగ్, ట్రాక్ ఇచ్చేస్తారు. ఓకే. అంత సో దీంట్లో ఈవెన్ లొకేషన్స్ కానివ్వండి ప్రతిదీ కూడా లేదు లొకేషన్స్ అంటే వాళ్ళు కొన్ని ఫిక్స్ అనుకుని మనకు చెప్తారు. లొకేషన్ ఇక్కడ అనుకుంటున్నాం ఇది ఎలా చూసుకుని సెట్ చేసుకుని అన్ని ఓకే. ప్రతి ఒక్కదానికి లిరిక్ బట్టి లొకేషన్స్ చెప్పిన లొకేషన్స్ వాళ్ళు ఏం చెప్తారు. ఇప్పుడు ఒక దగ్గర ఫారెన్కి వెళ్ళాలనుకుంటున్నాం, ఫారెన్ లో సాంగ్ చేసుకుంటే వెళ్ళిపోదాం అంతే. ఓకే. సో లొకేషన్స్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు మంచి మంచి లొకేషన్ వాళ్ళే చూస్తారు. ఓకే. సో కంప్లీట్గా ఒక సినిమానే మీ మీద పెట్టినట్టు సాంగ్స్ విషయానికి వస్తే 5 minutes అంతే, 5 minutes సినిమా మా మీద పెట్టినట్టు. ఎందుకంటే మెయిన్ పార్ట్ కదా సాంగ్ అంటే, ఒక మంచి సాంగ్ ఇచ్చినప్పుడు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎస్టాబ్లిష్ చేసేది మీరే. సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో కొంచెం అటు ఇటు అయినా ఇంకా దొబ్బినంటే అంతే. పోగొట్టామంటే నెక్స్ట్ టైం ఎవరు చెడగొట్టున్నారు సాంగ్ అని తెలిసిపోతుంది వాళ్ళకి ఎలా తీస్తున్నారు ఏంటని. యా. అండ్ బాలీవుడ్లో ఏ హీరోలతో వర్క్ చేశారు మీరు? సల్మాన్ ఖాన్ సార్. ఎన్ని సాంగ్స్ చేశారు? నేనైతే ఒక సాంగ్ చేశాను, చేసిన 3, బట్ నేను వేరే వర్క్ వల్ల ఒకటే సాంగ్ చేశాను అనమాట, కుదరలేదు ఇంకో 2 songs. ఓకే. సో ఎలా ఉండే ఎక్స్పీరియన్స్ మీకు సల్మాన్ ఖాన్? అంటే ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆయన చూస్తానని, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, బట్ అలా వర్క్ చేశాను. ఎన్ని రోజులు వర్క్ చేశారు? దాదాపు ముంబైలో నేను 3 months దాన్ని 3 months హీరోయిన్ ప్రాక్టీస్ చేస్తూ కోరుకున్నాను. స్పెషల్గా ఉంచుకున్నాను అక్కడ, నువ్వు అక్కడే ఉండవు జిత్తు, ఇక్కడ ఉండి తనకి హీరోయిన్కి ప్రాక్టీస్ చేయించు. జానీ మాస్టర్ వెళ్ళినప్పుడు ఓకే. అక్కడ ఉన్నప్పుడు మాస్టర్ ఇక్కడ వేరే సాంగ్స్ ఉండే, ఫస్ట్ అనుకున్న సాంగ్స్ అక్కడ పోస్ట్ పోయినాయి అనమాట, కొన్ని కారణాల పోస్ట్ పోయిన అయింది అనమాట. ఓకే. సో ఫస్ట్ చేయాల్సిన సాంగ్ లాస్ట్ చేశారు, లాస్ట్ చేయాల్సిన సాంగ్ ఫస్ట్ చేశారు అనమాట. సో అలా 3 songs కంపోజిషన్ అయిపోయినాయి. ఆ కంపోజిషన్ అయినవన్నీ మనం నేర్పించాలి కదా, టైం పడుతుంది. సో అప్పుడు జానీ మాస్టర్ ఏంటంటే ఇక్కడ సాంగ్స్ ఉన్నప్పుడు నేను వెళ్తాను అన్నప్పుడు ఇంకా సల్మాన్ సార్ వచ్చి లేదా జిత్తుని ఇక్కడ వచ్చేసి ప్రాక్టీస్ చేయించాను. డైలీ నాకు అది 3 months వరకు అక్కడ ఉన్నాను. హిందీ వచ్చా మీకు? అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నారు? నాకు వచ్చు, ఇంత ముందు వచ్చు. మన హిందీ వేరే ఉంటుంది, అక్కడ వేరే లెవెల్. అవునవును. ఇది వేరు, మంది ఇది వేరు, హైదరాబాద్ హిందీ వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాచ్ అయింది, అక్కడ ఐసార్ అయితే అక్కడ మహారాష్ట్ర హిందీ సంథింగ్ ఏదో మాట్లాడాలి, అది వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. అది కొంచెం నాకు నేర్చుకున్నది ఇక్కడ ఉర్దూ. నేను కొంచెం స్ట్రగుల్ పడ్డా, హిందీ రాదు అమ్మా ఏమవుతుంది ఏదైనా పడ్డాక నాకు తెలుగులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనే కంటెస్టెంట్. ఎవడు నా ఫస్ట్ డివిజన్లో గోవింద్ కంటెస్టెంట్, అది తెలుగు వచ్చు. సో వాడు అక్కడ కొరియోగ్రఫీ వాడు అసిస్టెంట్, నేను జానీ మాస్టర్ అసిస్టెంట్. సో అక్కడ కలిసాడు వాడు, అక్కడ ఫ్రెండ్ అయ్యాడు. వాడు నాకు కొంచెం హెల్ప్గా ఉండేవాడు అనమాట. ఏదైనా హిందీ రాలేదు పుసుకున్నా అన్నారు అనుకో, వాళ్ళు మామ ఏమన్నారు చెప్పరా అంటే ఇది రాయాలంటే గోవింద్ గారు నా ఫ్రెండ్, ఆడే నాకు కంటెస్టెంట్ చేశాడు, డి జోడి ఫస్ట్ కంటెస్టెంట్. సో మరి సల్మాన్ గారు మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చిరా? అది తెలుసుగా చెప్పారు, 1 lakh లాస్ట్ టైం 1 lakh ఇచ్చారు. 1 lakh ఇచ్చారు సార్. 1 lakh వాళ్ళే మెచ్చుకున్నారు సార్. జస్ట్ మీకు గిఫ్ట్గా ఇచ్చారు. అది పక్కన పెడితే ప్రభుదేవ్ మాస్టర్ సార్ ఒకసారి సెట్లోకి వచ్చారు. ప్రభుదేవ్ మాస్టర్ వస్తుంటే ప్రభు మాస్టర్ని స్పెషల్గా నాకు పరిచయం చేయించారు, మర్చిపోలేను. నేను షాక్, గజ ఇట్లా మొగ్గుతున్నాను నాకు కాలేజ్ ఇట్లా ఏంటి ప్రభు మాస్టర్ అప్పుడే ఫస్ట్ టైం చూసిన. ఎట్లా వస్తుంటే ఇంత హైట్ మాస్టర్, ఇదేంటి ప్రభు అనుకున్నా. చూసిండు అంత అయిపోయింది, మాట్లాడుతుంటే ఇట్లా మాట్లాడుతుంది. నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్లా పెట్టిండే ఇట్లా జీతు అని వస్తుంది. ప్రభుదేవ్ మాస్టర్కి ఇతని పేరు జిత్తు, జానీ మాస్టర్ అసిస్టెంట్. ఇతను స్టైల్ ఒకసారి చూడండి, డ్యాన్స్ వేయించాడు, అక్కడ వేయించాడు. ఒకసారి చూడు ఎలా ఆడతారు మీరు. అక్కడ సల్మాన్ సార్ ప్రభుదేవ్ మాస్టర్ చెప్తా ఓకే చేయడం, అక్కడ సెట్లో వేసి టక్క చేసి ప్రభుదేవ్ మాస్టర్ ముందు ఆయన స్టైల్ రాజు మాస్టర్ స్టైల్ ఒకలాగా ఆడుతాను, ప్రభుదేవ్ మాస్టర్ లాగా చూడు ఒకసారి తన స్టైల్ చూడని చెప్పి నాకు ఆడిపించాడు. అది మర్చిపోలేదు. ఏమన్నారు మాస్టర్ ప్రభు మాస్టర్? నేను ఆ తర్వాత ఆయన అట్లా వెళ్ళిపోతుంటే నాకు అదొక ఆశ, కాళ్ళ మీద పడాలని. ఆ ఛాన్స్ రాలా నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యూజులు అవుట్ ఉన్నాను, ఏంది నన్ను పక్కన సల్మాన్ సార్ నన్ను పిలిచి స్పెషల్గా అక్కడ పరిచయం చేయడం ఏంటి, అది షాక్ అయ్యి కదా. దట్ ఈస్ యువర్ టాలెంట్. అది నాకు మస్తు అనిపించింది. నీ లక్ టాలెంట్ మంచిగా అనిపించింది. ఇక్కడ కాదు, సార్ ఆఫీస్కి వచ్చినప్పుడు నేను 6 o'clock వెళ్ళినప్పుడు సార్ వస్తున్నాను అనమాట, ఏం జరుగుతుంది నేను చూపించడానికి వచ్చినప్పుడు సార్తో పాటు ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా యాక్టర్స్. వాళ్ళ ముందు కూడా నన్ను ఒకసారి చేసి చూపించాడు. వీడు ఒక మూమెంట్ చేస్తాడు ఒకటి, అది చేసి చూపి జిత్తు అన్నట్టు సార్ అని చెప్పేసి. వెంకటేష్ సార్ ముందు కూడా చేసి చూపించాడు. వెంకటేష్ సార్ ఫ్రీడమ్ చేసినప్పుడు మూమెంట్ చేసినప్పుడు భలే మెచ్చుకున్నాను నన్ను. ఏమిటో కాళ్ళు ఉన్నాయా లేవా అన్నీ. ప్రజెంట్ బాబీ అనుకుంటా మీకు అనిపిస్తుంది. సో బాబీ స్టంట్స్ కూడా బాగానే చేస్తాడు. స్టంట్స్ కూడా, ఎందుకంటే D10లో అసలు మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కాకపోతే ఫైనల్ దాకా రాలేకపోయాడు. అండ్ ఇప్పుడు అంటే బాబీ ఒక కంటెస్టెంట్ని మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు అంటే డ్యాన్స్? ఎందుకంటే D అనేది ఒకప్పుడుతో పోల్చుకుంటే
ఒక 1, 2, 3, 4 సీజన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు గత 4 సీజన్ల 3 సీజన్ల నుంచి అయితే ప్రాణం పెట్టి చేస్తున్నారంటే కనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఇదైనా కూడా అక్కడ కాలు ఇరగడమో చేయడమో తల పగలగడమో ఏదో ఒకటి అవుతుంది. సో అలాంటి అసలు ఏం ఆలోచించకుండా అసలు ప్రాణాల సైతం లెక్క చేయకుండా అసలు ఇంకా అంటే ఇది తప్ప మాకు లైఫ్ లేదని అంత మైండ్ పెట్టి చేస్తూ ఉంటారు. అంటే ఒక కంటెస్టెంట్ పరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నేను ఎక్కువ అంటే లైక్ ఎట్లా అంటే స్టంట్స్ ఎక్కువ చేపిస్తాను. నేను నాకు సాంగ్ ఒకవేళ అవసరమైతే చేపిస్తాను. ఏదైనా నాకు స్టంట్ కావాలంటే అయినా ఒక స్టంట్ ఏదైనా ఇక్కడ చెయ్యాలి అనుకుంటే అయినా బెడ్స్ ఉంటాయి కదా, ఆ బెడ్స్ తీసుకొని నీ క్యాప్స్ వేసుకొని షూ వేపించేసి జాగ్రత్తగా బాయ్స్ని పెట్టి ఒకసారి చూసుకొని మెల్లిగా చూసుకొని ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనుకొని చూసుకొని ఒక 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుంది, దెబ్బ ఏం తగలదు అంటే నాకు చేపిస్తాను. దెబ్బ తగులుతుంది, సమ్ రిస్క్ అవుతుందంటే నేను చేపియాను. వద్దు, నాకు ఆ రిస్క్ నేను చేయించాను. ఎందుకంటే వాడు కసిగా చేస్తాడు, ఓకే వాడు చేస్తున్నాడు కదని చెప్పి మనము టక్మని ఏమైనా స్టంట్ వేయించాం బై మిస్టేక్లో మిస్ అయ్యి కింద పడతారు, లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అది నాకు పడుతుంది అనమాట. అరే అమ్మాయి నా దగ్గరకు వచ్చినా ఇట్లా చేయించినది టెక్నిక్ లేనిది మనం చేయించకూడదు. ఆ కంటెస్టెంట్స్కి టెక్నిక్ లేనిది మనం చేయించకూడదు. మన టెక్నిక్ తెలిసి కరెక్ట్గా ఉంటే చేయించాలి. సో స్టంట్ అనేది అది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా పడితే అలా చేసామనుకో బై మిస్టేక్లో చిన్నదేమన్నా దెబ్బ తగిలితే లైఫ్ అంతా స్పాయిల్ అయినట్టే కదా. సో అది చాలా జాగ్రత్తగా నేను ఉండి చేసే 1-2 అయినా కానీ చాలా జాగ్రత్తగా చేసుకుని దాంట్లో నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. ఒక్కొక్కసారి చిన్న స్టంట్స్ ఉంటే ఫస్ట్ నేను చేస్తాను, ఒక చూసుకొని ఒకవేళ ఎలా వస్తుంది ఏంటి అని. సో జాగ్రత్తలు తీసుకొని చేస్తాం అనమాట. అదే స్టేజ్ రిహార్సల్ దగ్గర కూడా మనం వెళ్ళి ఈ స్టంట్ కొడుతున్నాం అన్నప్పుడు ఇమీడియట్లీ అక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసి తగులుతున్న దెబ్బ తగలట్లేదు, ఓకేనా తగులుతుందంటే తీసేస్తాం, లైఫ్ రిస్క్. సేమ్ మీరు రియల్ లైఫ్లో కూడా మీరు ఒకటి ఫేస్ చేశారు. సో మీ కాలు విరిగింది, ఒక ఫ్రాక్చర్ అయింది, అదే బైక్ యాక్సిడెంట్ స్కిడ్ అయిపడ్డాను. కానీ మీరు చాలా రోజులు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. నడవలేదంటే బోన్కు తగిలింది, బట్ అంత పెద్దగా ఏం కాదు. బట్ కాకపోతే ఒక 1 వీక్ వరకు నాకు లెగ్ ఇలానే ఉండిపోయింది అనమాట. ఫోల్డ్ అవ్వాలి, ఇలా ఫోల్డ్ అవ్వలేదు, కరెక్ట్ ఎక్కడో తగిలింది, ఫోల్డ్ అవ్వలేదు. అదే టైంలో నాకు ఆడిషన్స్ కార్డు మన మూవీ కార్డు ఆడిషన్స్ ఉన్నప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం ఏంటన్నమాట. డ్యాన్స్ చేయకూడదు, రిలాక్స్ అవ్వు, ఒక 10 days 20 days అట్లా చెప్పారు డాక్టర్. పెద్ద దెబ్బ ఏం కాదు, కానీ నువ్వు దీని మీద డ్యాన్స్ చేయకూడదు అని చెప్పారు. నేను అవన్నీ పట్టించుకోలేదు, పోయి చేసారు. బ్లడ్ ఏమి రాలేదు, బ్లడ్ ఏమి రాలేదు, లోపల బోను తగిలింది అనమాట. అది ఓకే, చిన్నగా బోను తగిలింది. దాని మీద నీ ప్యాడ్స్ వేసి బ్యాండేజ్ అవి కట్టేసి ఒకటేసారి ప్రాక్టీస్ చేసేసి, ప్రాక్టీస్ కూడా హెవీగా చేయలేదు. హెవీగా చేసిన నాకు అక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి టైమింగ్ అదంతా చూసుకొని ఒక్కసారి వెళ్ళాక హెవీగా చేసినాం. ఆ తర్వాత 3 months వరకు నేను వాళ్ళు ఏమంటారు నాకు సాంగ్స్ వచ్చినా వదులుకోను, కొన్ని నేను చేయలేను, ఎప్పుడు చేయను, ఎందుకంటే నాకు రెస్ట్ కావాలి. ఒకనొక టైంలో అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫజల్ అని నీ గురించి ఎలా అంటే ఓ రేంజ్ లాగా అంటే ఇక జానీ మాస్టర్తో అంటే ఈక్వల్ టు జానీ మాస్టర్ లాగా పోల్చి చెప్పడనమాట. అంటే వాడు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చి అంటే ఇక వాడికి అన్నము అసలు ఏ జీవితంలో ఏది లేకపోయినా వాళ్ళది డ్యాన్స్ ఉంటే చాలరా అంత పిచ్చోడు. వాడు కాలిరిగిన కూడా ఒకనొక టైంలో పోయి డ్యాన్స్ ఇచ్చిండు. ఈరోజు మళ్ళీ ఆడు అని ఒకరోజు నాకు ఒక మానిటర్లో ఆన్ చేసి మీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూపిస్తుండు. చూడు జిత్తు అంటే వీడియోరా, జానీ మాస్టర్ అప్పుడు అసిస్టెంట్, పర్ఫార్మెన్స్ చూడు అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు మీ గురించి తెగ చెప్పేస్తున్నాడు. ఫ్రీడమ్ డెమో చూపించాడు. ఎప్పుడు లైక్ 5 years ఇది నాకు అంటే చూపించింది 2015లో. సో అవునా అంటే ఈయన ఈ రేంజ్లో ఉంటాడా, సో ఒకసారి కలవాలని చెప్పేసి మనం బయట ఒకసారి కలిసాం. అవును, యా. సో అంటే అదే ఆ టైంలో మరి అంత ఎందుకు అంటే యాక్సిడెంట్ కూడా అవ్వడానికి రీజన్ ఏంటి? ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా వెళ్ళి మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేను బైక్ స్కిడ్ అయి పడ్డా ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మన వెంకటగిరి దగ్గర కొంచెం వాటర్ ఉన్నాయి, ఆ టైర్ కూడా కొంచెం సరిగ్గా లేదు, బైక్ టైర్ స్కిడ్ అయి పడ్డాను అనమాట. అంటే అలా రాసుకుంటే వెళ్ళిపోయాను సరదాగా స్కిడ్ అయితే వెళ్ళిపోయాను. నాకు దెబ్బ పెద్దగా అనిపించలేదు అబ్బా, దెబ్బ అనేది నాకు మైండ్లోకి ఎక్కల. మెయిన్ కార్డ్ ఎడిషన్ ఎందుకంటే మళ్ళీ అది మిస్ అయింది అనుకో, మళ్ళీ ఒక 3-4 years మనం ఇంట్లో కూర్చోవాలి, ఏం చేస్తాం అంటే మళ్ళీ ఈవెంట్స్ అవే చేయాలి. నాకు అది కాదు కదా కనపడాలి, వచ్చింది ఈ ఛాన్స్ చేయాలి, ఏదో ఒకటి చేసి ఒకసారి ట్రై చేద్దాం, ఈ దెబ్బ మీద ట్రై చేద్దాం. కానీ అక్కడికి నాకు ఇది తిరిగింది, నాకు అది దెబ్బ తిరిగింది చెప్పకూడదు కూడా, అవన్నీ అనవసరం మ్యాటర్. చేస్తాను సెలెక్ట్ అయిపోయి దేవుడి దగ్గర. నా తర్వాత రెస్ట్ తీసుకొని దాని మీద కేర్ తీసుకున్నాను అనమాట. సో అక్కడ నాకు దెబ్బ కనపలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయారు. గోల్ ఉన్నప్పుడు దెబ్బ ఈ నొప్పులు. ఆడిషన్కి వెళ్ళే టైంలో జరిగింది
ఒక 1 వీక్ టైం ఉందనగా జరిగింది. 1 వీక్ కూడా కాదు, 4 డేస్ ఏమో అంతే. సో వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసారు. చేసినాం. అంటే ఓకే ఓకే. అప్పుడు నాటు వైద్యం చేయించుకున్నాం. నాటు వైద్యం చేయించుకున్న తర్వాత దేవుడి వల్ల కొంచెం నాకు ఈ ఫోల్డ్ అవ్వడము ఇదంతా ట్విస్ట్ ఇట్లా అవ్వలేదు, కానీ ఫోల్డ్ అయితే అయింది. అందుకే మొత్తం ఒకే లెగ్ మీద పెట్టి నేను చేయడం జరిగింది అనమాట. ఎక్కువ ప్రెషర్ లేకుండా దాని మీద తగిలిన దాని మీద ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా వేరే లెగ్ మీద పెట్టేసి చేయడం జరిగింది అనమాట. సూపర్. అంటే ఒక కార్డు రావాలంటే అక్కడ మనం పర్ఫార్మెన్స్ చూపించాలి. 6 minutes పర్ఫామ్ చేయాలి నాన్ స్టాప్. ఇది నాకు ఇప్పటివరకు తెలియదు సీరియస్లీ. చాలా మంది కూడా తెలియదు నాకు తెలిసి. క్లాసికల్, వెస్టర్న్, ఫోక్, మాస్ 4 స్టైల్ చేయాలి. ఇంకేమన్నా మనకి ఏదన్నా ఓన్ స్టైల్ ఏదన్నా వస్తే అది చేయొచ్చు. బట్ 2 minutes చేయాలి. ఓకే. ఈ విత్ పర్ఫెక్షన్తో, విత్ పర్ఫెక్షన్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక రౌండ్ ఉంటుంది అనమాట. మాస్టర్ వాళ్ళు వస్తారు, కొరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి కూర్చొని ఉంటారు అనమాట. సో వాళ్ళు వచ్చి ఇమీడియట్గా ఒక 1 minute బిట్ కంపోజ్ చేస్తారు. అది విత్ ఇన్ 5 minutes మనం నేర్చుకొని వాళ్ళకి పర్ఫెక్ట్గా చూపించాలి. ఈ టాస్క్ ఉంటుంది, పెద్ద టాస్క్ ఇది, చాలా పెద్ద టాస్క్ ఇది. అక్కడ విత్ పర్ఫెక్షన్గా వాళ్ళు చూపిస్తారు, నేర్పిస్తారు. 5 minutes మనం క్యాచ్ చేసి వాళ్ళు చూపించాలి. అంత షార్ప్గా ఉండాలి. వినో డాన్సర్స్ అంటే అంత షార్ప్గా ఉండాలి. వాళ్ళు ఇక్కడ హ్యాండ్ ఇలా పెట్టినంటే అక్కడ ఉండాలి. ఎక్స్ప్రెషన్ ఎలా వేస్తున్నాడు ఏంటి అన్నీ చూస్తారు. విత్ ఇన్ 5 minutes టైం ఇస్తారు. 5 minutes వచ్చి చూస్తారు. నాకు బాగా చేస్తున్నావా, ఓకే రాసుకుంటారు. బాగా చేయలేదా. సో ఇక్కడ జడ్జ్మెంట్ చేసేది ఎవరు? మా ప్రెసిడెంట్ గారు, మాస్టర్స్ అందరు కలిసి. సో అంటే ఈ ఆడిషన్ అయిపోయాక మళ్ళీ పే చేసి కార్డు తీసుకోవాలి. సెలెక్ట్ అయ్యారమ్మా అని చెప్పి మాకు సేమ్ మన ఎగ్జామ్స్ లాగానే బోర్డు పడుతుంది. బోర్డులో సెలెక్ట్ అయితే మనీ కట్టి తీసుకోవడం. సో ఎంత పే చేయాలి? నేను తీసుకున్నప్పుడు 3 lakhs ఉంది. జస్ట్ మాస్టర్ కార్డ్ కాదు, గ్రూప్ డాన్సర్ కార్డ్. అది దేనికి వాల్యుబుల్ మీకు? మన గ్రూప్ డాన్సర్ కార్డ్ అంటే అది ఓకే. మళ్ళీ మనకు వస్తుంది డబ్బులు. అది మనం ఒకవేళ రిటైర్మెంట్ అయితే అప్పుడు ఎంత ఉందో అంత డబ్బులు మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. అది లైక్ ఫండ్ లాగా అనమాట. రిటర్న్ వచ్చేస్తుంది. అది రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ 15 సంవత్సరాలు ఎంతో ఉంటుంది అనమాట. అన్ని ఇయర్స్ మనం గ్రూప్ డాన్సర్ గా అసిస్టెంట్ గా చేసుకొని రిటైర్మెంట్ తీసుకుంటాం అనుకుంటే మన డబ్బులు మనకు మళ్ళీ వెనకిస్తారనమాట. ఓన్లీ ఫర్ గ్రూప్ డాన్స్ కార్డు. సినిమాలతో సంబంధం లేదు. సినిమాలోనే ఓన్లీ సినిమాలో గ్రూప్ డాన్సర్ కే. మనం మూవీస్ చేస్తున్నాం, మూవీస్ లో గ్రూప్ డాన్సర్ ఉంటుంది కదా, దాంట్లో మనం ఆడాలంటే ఈ కార్డు ఉండాలి. ఈ మెంబర్షిప్ కార్డు ఉంటేనే మనం దాంట్లో ఆడగలం. ఓకే. మళ్ళీ మాస్టర్ కార్డు వేరు ఉంటుంది. మాస్టర్ కార్డు వేరు. మాస్టర్ కార్డు ఏంటంటే నేను గ్రూప్ చేశాను, అసిస్టెంట్ గా చేశాను, దానికి సంబంధం లేదు. అదే కార్డు ఉంటుంది. మాస్టర్ కార్డు అన్నప్పుడు ఏంటంటే ఈ గ్రూప్ డాన్సర్ క్యాన్సిల్ చేసి మాస్టర్ కార్డు ఇచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ గ్రూప్ డాన్సర్ చేయడం కుదరదు, అసిస్టెంట్ చేయడం కుదరదు. మాస్టర్ అంటే మాస్టర్నే చేయాలి. ఓకే. సినిమా వస్తే నువ్వు చేసుకోవాలి అంతే. అది నీ టాలెంట్. ఇంకా అంతేగాని మళ్ళీ అది వదిలేసిపోయి గ్రూప్ డాన్సర్ అవన్నీ ఉండవు. అట్లా చేస్తావు. నువ్వు మాస్టర్ అయిపోయినావు, నువ్వు వర్క్ చేస్తావు, మళ్ళీ గ్రూప్ డాన్సర్ వస్తే నీ వాల్యూ ఉంటుంది. ఓకే. కరెక్ట్ చేయకూడదు అట్లా. సో ఇప్పుడు మీరు మాస్టర్ కార్డు కూడా తీసుకున్నాను. నా మాస్టర్ కార్డు నేను గ్రూప్ అందుకే చేయట్లేదు. మాస్టర్ కార్డే. సో అది అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మాస్టర్ కార్డు తీసుకొని మాస్టర్ అంతే. ఎవరైనా ఇప్పుడు గ్రూప్ చేస్తారు ఫస్ట్. ఓకే. చేసిన తర్వాత ఒక 3 years తర్వాత అసిస్టెంట్ చేస్తారు. అసిస్టెంట్ గా అయిపోయిన తర్వాత వాళ్ళకి లేదు నేను కూడా మాస్టర్ అవ్వాలని ఒక గోల్ ఉంటే 100% అందరూ అదే అవుతారు. డైరెక్ట్ గా అవ్వలేదు. ఓకే. సో అలా నేను గ్రూప్ డాన్సర్ చేసి అసిస్టెంట్ చేసి తర్వాత మాస్టర్ కార్డు తీసుకున్నాను. సో మాస్టర్ కార్డు ఎంత ఉంటుంది? మాస్టర్ కార్డు నాకు సేమ్ అంతే. నాకు డబ్బులు ఏం ఖర్చు అవ్వలేదు. 3 lakhs ఏదైతే పెట్టానో అదే డాన్సర్ కార్డ్ని ఇంకోటి ఏంటంటే అప్డేట్ చేస్తారు అంతే. ఓకే. అప్డేట్ చేసి ఇచ్చేస్తారు. మాస్టర్ డాన్సర్ తీసేసి డాన్స్ డైరెక్టర్ అని పెట్టేసి కార్డు ఇచ్చేస్తారు అంతే. ఇంకోటి అంటే సినిమాలు చేయాలి అంటే తప్పనిసరిగా ఆ మాస్టర్ కార్డు ఉండాలి, లేదంటే చేయనికి రైట్స్ లేవు. నార్మల్గా బయట తెలిస్తే ఒకవేళ జనరల్గా చాలా మంది చేసే వాళ్ళు ఉంటారు, కంప్లీట్గా లైఫ్లో మళ్ళీ కార్డు కూడా ఇవ్వరా? అలాంటి అది ఏమో మనకు తెలియదు. అంటే ఇస్తారో ఎవరో మనకు తెలియదు. సారీ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే టెక్నీషియన్స్ అన్న ఇంతమంది కార్డులు తీసుకొని ఎంత గ్రూప్ డాన్సర్లు పెట్టుకుని ఇంత పెట్టుకుని అది ఎట్లుండదు అంటే చీటింగ్ మన ప్రైస్ లాగానే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు నాన్ మెంబర్స్ చేశారంటే 100% దొరికితే వెళ్ళి దాన్ని ఆపేయడం కానీ జరుగుద్ది. అప్పుడు వాళ్ళు ఒకవేళ లేదు సార్ ఇదంటే మాకు ఇప్పుడు ఎంతమంది గ్రూప్ డాన్సర్లు చేశారో అంతే గ్రూప్ డాన్సర్ల పేమెంట్ మాకు ఇవ్వాలి. సారీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఉంది ఈ సంస్థను మనం యూజ్ చేసుకోవాలి, బయట యూజ్ చేసుకోవాలి. సో కార్డు తీసుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. అయితే మాస్టర్ కార్డు కానీ ఒక మాస్టర్ కార్డుకి ఎంత ఉండదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో చేసి మాస్టర్ కార్డు ఒక మంచి సాంగ్ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది, మా మాస్టర్ కార్డు వెళ్ళి నేను మాస్టర్గా ఏమంటారు గ్రూప్ డాన్సర్ అయిపోయి మాస్టర్గా చేస్తున్నాను నేను ఒక లెటర్ పెడతాను. లెటర్ పెడితే వాళ్ళు శాంక్షన్ చేస్తారు, మనం వెళ్ళి కొరియోగ్రాఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇంకా మనం గ్రూప్ డాన్సర్ చేయడానికి కుదరదు. సో ఇప్పుడు ఏదైనా ఉన్నా మాస్టర్నే చేయాలి ఇంకా అంతే. ఇప్పుడు నాకేంటంటే మాస్టర్ నేను సినిమా కొరియోగ్రఫీ చేసుకుంటాను, గ్రూప్ డాన్సర్ చేయడానికి కుదరదు. సూపర్ గ్రేట్.